మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. రాజమండ్రి కల్తీపాలు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. ఈ ఘటనలో ఇప్పటికే కొంతమంది మృత్యు చెందడం జరిగింది. అయితే మరి కొంతమంది కూడా హాస్పిటల్లో కొంతమంది చికిత్స చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం అప్రమత్తమయ్యి ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారుల చేత ఈ యొక్క పాల కేంద్రాలు, పాల డైరీల వద్ద కూడా ఈ యొక్క తనిఖీల కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే నెల్లూరులో ఉన్నటువంటి వేదాయపాలెం వద్ద ఉన్నటువంటి ఓ పాల కేంద్రం వద్ద కూడా ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క తనిఖీలు కూడా చేస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పలు చోట్ల ఇప్పటికే ఈ యొక్క తనిఖీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీరి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క తనిఖీలు కూడా జరుగుతున్నాయి. ఒకసారి మనం చూడవచ్చు ఆ యొక్క పాలని టెస్టింగ్ ఏ విధంగా చేస్తున్నారు అటువంటివి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటేశ్వర్లతోనే మాట్లాడదాం. సరే, ఈ యొక్క తనిఖీలు ఏ విధంగా చేస్తున్నారు, ఈ తనిఖీలు ఎలాంటి టెస్టులు చేపడుతున్నారు, ఈ పాలకు సంబంధించి ఏమేమి టెస్టులు చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈ రాజమండ్రి ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించినటువంటి విషయం. మా గౌరవ కమిషనర్ గారు, మా డైరెక్టర్ గారి ఆదేశానుసారము మేము మొన్నటి నుంచి కూడా మేము యాక్చువల్గా ఈ ప్రతి పాలు అమ్మేటువంటి ఈ పాల కేంద్రాలన్నింటినీ కూడా 1 by 1 ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి తగు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శాంపుల్స్ తీయడం, స్పాట్ టెస్టులు చేయడం జరుగుతుందండి. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ వేదాయపాలెంలో ఈ వైరెడ్డి మిల్క్స్ అండ్ లస్సీ సెంటర్ని చూడడం జరిగింది. వీళ్ళు జనరల్గా బయట నుంచి బల్క్ మిల్క్ సేకరించి ఆ సేకరించినటువంటి వాటిని ఇక్కడ లూజుగా అమ్మడం జరుగుతుంది. ఇక్కడ అయితే ఇప్పుడు మనం ఈ స్పాట్ టెస్టులు కూడా మాకు కొన్ని గవర్నమెంట్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన. దాంట్లో యాక్చువల్గా ఈ టెస్ట్ వచ్చేసి గ్లూకోజ్, దీంట్లో ఏమన్నా గ్లూకోజ్ లాంటిది ఏమైనా కలిపారా అనేటువంటిది ఈ స్ట్రిప్ మనం మిల్క్లో ఇచ్చేయడం జరిగింది. దీంట్లో ఈ యాక్చువల్గా ఈ కలర్ కనుక ఇలా థిక్ కలర్స్గా ఏదన్నా కనుక చేస్తే అది పాజిటివ్ అయినట్టు. యాక్చువల్గా ఇది నెగిటివ్ వచ్చిందనమాట. దీంట్లో ఎక్కడ కూడా ఈ యాక్చువల్లీ గ్లూకోజ్ లాంటిది, షుగర్ లాంటిది ఏమి, యూరియా లాంటిది ఏమి కలిసినట్టుగా లేదని వచ్చింది. అదేవిధంగా ఇది యూరియా టెస్ట్ అండి. ఇది యూరియా స్ట్రిప్ తీసుకున్నాము. ఇది మిల్క్లో వేస్తాం అనమాట. ఈ మిల్క్లో వేస్తే దీంట్లో ఈ కలర్ ఇది చూడండి, ఇక్కడ ఈ సెకండ్ వన్ ఇది నెగటివ్ వచ్చింది. ఈ నెగటివ్ రావడం వల్ల ఇది కూడా ఎక్కడ కూడా దీంట్లో యూరియా మిక్స్ చేసినట్టుగా ఐడెంటిఫై కాలేదు. అయినా కానీ మేము ఎక్కడ కూడా స్పాట్ టెస్టులతో పాటు శాంపుల్స్ తీసి మన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి కెమికల్స్ వీళ్ళు యూజ్ చేసినా కానీ మనకు ఆ రిపోర్ట్లో తెలుస్తుంది. దాన్ని ఇమీడియట్గా ఏమన్నా నెగటివ్ రిపోర్ట్స్ కనుక వచ్చినట్టయితే వెంటనే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి గవర్నమెంట్ దీని మీద అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈ విధమైనటువంటి పోస్టర్స్ను కూడా అందజేయడం జరిగింది. ఈ పోస్టర్స్ మీద కూడా మనం విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించడం జరుగుతుందండి. సార్, ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడెక్కడ తనిఖీలు చేపట్టడం జరిగింది? ఇంకా ఎన్ని రోజులు ఈ యొక్క తనిఖీలు చేపడతారు? ఎక్కడైనా ఏవైనా కల్తీ పాలు కానీ గుర్తించడం కానీ అలాంటిది ఏదన్నా జరిగింది? ప్రస్తుతానికైతే ఏమీ లేదండి. మనం ప్రతిరోజు మొన్న జరిగిన ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా మనం శాంపుల్స్ తీయడం, నిరంతర తనిఖీలు కొనసాగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుందండి. ఎక్కడా కూడా దీంట్లో ల్యాప్సెస్ ఏమి ఉండవు. అట్లాగే అదేవిధంగా మేము ప్రజలకు కోరేది ఏంటంటే, ఇలాంటి అనుమానం ఏదైనా ఉన్నట్లయితే మా సంబంధిత శాఖ, మా ఆఫీస్ వచ్చేసి చంద్రమౌళి నగర్ 5వ లైన్లో ఉంటుందండి. ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వారి ఆఫీసు. అక్కడ ఇన్ఫామ్ చేసినా కానీ మేము తక్షణమే స్పందిస్తాము. అదేవిధంగా మా పోస్టర్స్లో కూడా మా యొక్క నంబర్స్ని ఇవ్వడం జరిగింది. అలా ఫోన్ చేసినా కానీ తప్పనిసరిగా మేము రెస్పాండ్ అయ్యి చేస్తాం. ప్రజలు కూడా ఈ విషయంలో దయచేసి భయభ్రాంతులకు గురి కావద్దు, ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి అయితే ఇలాంటి ఎక్కడ జరిగినా కానీ ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేస్తే వెంటనే స్పందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఇటు రాజమండ్రి ఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తనిఖీల్ని, అంటే
పాలతో తయారయ్యేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాటి అన్నిటిని కూడా తనిఖీలు చేపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి గ్లూకోజ్ కావచ్చు, అదేవిధంగా యూరియా ఏవైనా కల్తీ జరిగినటువంటి వాటి విషయం పైన కూడా పూర్తిగా ఈ యొక్క తనిఖీలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇక మనం చూడవచ్చు ఈ యొక్క శాంపిల్స్ అన్నిటిని కూడా వీటిని ల్యాబొరేటరీకి కూడా పంపించేటువంటి పరిస్థితి ఉంది. వీటినన్నిటిని ఇట్లాగా తీసుకున్నటువంటి ప్యాకేజ్ అంతా చేసుకొని వీటిలన్నిటిని కూడా ఇటు ల్యాబ్కి పంపించి ఆ యొక్క టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా చాలా అంటే ఎక్కడ అనుమానం వచ్చినా కానీ లేదా ఇంకా ఎక్కడైనా ఈ యొక్క తనిఖీలు కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పి కూడా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పలు సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు ఇటువంటి పోస్టర్లు కూడా అంటించి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇటు జిల్లా వ్యాప్తంగా. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఎంత బాధాకరమైనటువంటి విషయం ఈ యొక్క రాజమండ్రి ఘటన కూడా జరగటము. అయితే ప్రజలు కూడా ఎవరు భయభ్రాంతులకు గురవలసినటువంటి అవసరం లేదు. ఈ యొక్క కల్తీ పాలకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులమే మేముండి ఆ యొక్క తనిఖీలు చేపడుతూ ప్రజలకి భద్రత కల్పించే విధంగా ఉంటామని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పోస్టర్ల ద్వారా ప్రజలకి ఆ యొక్క జాగ్రత్తలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క రాజమండ్రి ఘటన దృష్టిలో పెట్టుకొని ఇటు వైద్య ఆరోగ్య శాఖతో పాటు దీనిపైన కూడా అసెంబ్లీలో చంద్రబాబు కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ కల్తీ పాలకు సంబంధించినటువంటి విషయం పైన ఇటు అధికారులంతా అప్రమత్తమయ్యి ఈ కల్తీకి సంబంధించినటువంటి చాలా చోట్ల ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ యొక్క తనిఖీలు ఆ యొక్క జరిపి ఆ యొక్క ల్యాబులకు కూడా టెస్టులు పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు కల్తీ పాలకు సంబంధించినటువంటి రాజమండ్రి ఘటన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ యొక్క తనిఖీలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.